ఖర్చు చేస్తున్నాం, భారీ ప్రాజెక్టులు కడుతున్నాం, కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే మాత్రం ఊరుకునేది లేదని ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. థర్డ్ పార్టీ ఆడిట్ ఉన్నా లోపాలు ఎందుకు వస్తున్నాయి, తప్పులు జరిగితే మళ్ళీ ఇంకో ఆడిట్ పెట్టాలా అంటూ అధికారుల పనితీరుపైనే ప్రశ్నలు సంధించారు. ప్రాజెక్ట్ ఆలస్యం అంటే ఖర్చు పెరగడం కాదు, ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యం కావడమే అంటూ అధికారుల పనితీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకు మంగళవారం జరిగిన ప్రగతి సమీక్షలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై ప్రధాని ఎందుకు అసంతృప్తిని వ్యక్తం చేశారు? ప్రాజెక్టులపై ప్రధాని ఇచ్చిన ఆదేశాలేంటి? ప్రధాని మోదీ మంగళవారం 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో 9 రాష్ట్రాల్లో కొనసాగుతున్న 6 కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను సమీక్షించారు. రైల్వే, రోడ్లు, పవర్ రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 30,000 కోట్లకు పైగానే ఉంది. కనెక్టివిటీ పెంచడం, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం వీటి లక్ష్యం. అయితే ప్రాజెక్టులు ఒక్కో ప్యాకేజ్గా పూర్తయితే సరిపోదని, మొత్తం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది, ప్రజలకు సేవలు ఎప్పుడు అందుతాయి అన్నదే అసలు కొలమానం కావాలని మోదీ స్పష్టం చేశారు. ఆలస్యం జరిగితే కాస్ట్ ఎస్కలేషన్ తో పాటు ప్రజలు, బిజినెస్లు, ఎకానమీకి అందాల్సిన ప్రయోజనాలు కూడా వాయిదా పడతాయని హెచ్చరించారు. ఇక్కడే మోదీ క్వాలిటీ కంట్రోల్ పై సీరియస్ అయ్యారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్న ఒత్తిడిలో నాణ్యతను పక్కన పెట్టకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే థర్డ్ పార్టీ ఆడిట్, క్వాలిటీ చెకింగ్ వ్యవస్థలున్నప్పుడు కూడా లోపాలు కనిపిస్తే ఇక ఫోర్త్ పార్టీ ఆడిట్ కూడా కావాలా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న క్వాలిటీ అష్యూరెన్స్ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై కూడా మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయ్యాక తప్పులు వెతకడం కాదు, ప్రాజెక్టు ప్లానింగ్ నుంచి నిర్మాణం, సూపర్విజన్, కమిషనింగ్ వరకు ప్రతి దశలో బాధ్యత ఫిక్స్ కావాలని స్పష్టం చేశారు. ప్రగతిలో సమీక్షించిన ప్రాజెక్టులు రైల్వే, రోడ్లు, పవర్ రంగాలకు చెందినవి. మొత్తం 9 రాష్ట్రాల్లో విస్తరించున్నాయి. ప్రధానంగా ప్రధాని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెలివరీ మెకానిజం పై ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టుల్లో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించడం, శాఖలు, రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్ పెంచడం, ప్రతి స్థాయిలో ఓనర్షిప్ తీసుకోవడం, మొత్తం ప్రాజెక్టును ఎండ్ టు ఎండ్ గా పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన ప్రతి చోట కామన్ యూటిలిటీ కారిడార్లు వంటి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ని కూడా పరిశీలించాలని సూచించారు. ఈ మొత్తం సమీక్షలో మోదీ ఇచ్చిన మెసేజ్ ఒక్కటి: ప్రాజెక్టుల్లో వేగం పెరగాలి, కానీ వేగం పేరుతో కాంప్రమైజ్ కావద్దు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మోదీ. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణ పనులను పర్యవేక్షించాలని, ప్రతి దశలో క్వాలిటీ అష్యూరెన్స్, సూపర్విజన్ ను బలోపేతం చేయాలని చెప్పారు. అదే సమయంలో ఒక్కో శాఖ తన పని తాను పూర్తి చేశామని చేతులు దులుపుకోకుండా మొత్తం ప్రాజెక్టు పనులకు ఉపయోగపడే స్థాయికి చేరే వరకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంటే రేపు ప్రాజెక్టులో లోపం బయటపడిన తర్వాత ఆడిట్ పెట్టి బాధ్యత తప్పించుకోవడం కాదు, తప్పు ఎక్కడ జరిగిందో నిర్మాణ దశలోనే గుర్తించాలని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, అనూహ్యంగా ప్రధాని ఇంత సీరియస్ అవ్వడం, మరి ముఖ్యంగా ప్రాజెక్టుల్లో వేగం పెంచడం మాత్రమే కాదు, క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అంటూ ప్రస్తావించడం, అంటే రీసెంట్ గా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఘటనలకి సంబంధించి ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లేనా? ఎస్, ఖచ్చితంగా మోడీ అధికారులపై సీరియస్ అవ్వడానికి వెనుక కారణం ఇటీవల కొన్ని ప్రాజెక్టులను ఇనాగ్రేట్ చేసిన కొద్ది రోజులకే అందులో లోపాలు బయటపడడం, అలాగే పాడైపోవడం, ఇటువంటి అంశాలు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వచ్చాయి. అది ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వే కానీ, అలాగే ఉత్తరప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గంగా ఎక్స్ప్రెస్ వే కానీ, ఈ ఎక్స్ప్రెస్ వేలు కుంగిపోవడం, అలాగే రోడ్లు వరదలకి కొట్టుకుపోవడం. సో ఇటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఇటు ఇన్స్టాగ్రామ్లో, అలాగే ఫేస్బుక్లో, ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. నితిన్ గడ్కరీని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది. సో అందుకే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడంతో పాటుగా వాటి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ పార్టీ ఎవరికైతే ఈ చెక్కింగ్స్కి సంబంధించి కానీ నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలు ఇస్తున్నారో, సో వారిని ఎందుకు బాధ్యులను చేయడం లేదు, ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు అన్న అంశాలతో పాటుగా ఇటు ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి కేవలం ప్యాకేజీల వారీగా కాకుండా పూర్తిగా ప్రాజెక్ట్నే ఒక సమూల వ్యవస్థగా తీసుకుని దాన్ని వేగవంతంగా అలాగే నాణ్యతగా దాన్ని నిర్మించాలి అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. 30,000 కోట్ల
ప్రాజెక్టులకు సంబంధించి 9 రాష్ట్రాల్లో 6 ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన నిన్న 53వ ప్రగతి సమావేశంలో ప్రధాని సమీక్షించడం జరిగింది. సో ఖచ్చితంగా అధికారుల మధ్య సమన్వయంతో పాటుగా రాష్ట్రాలు ఇటు నిర్మాణ సంస్థల మధ్య సమన్వయంతో ఒక మౌలిక వసతుల కల్పనలో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ప్రాజెక్టుల నిర్మాణానికి, కానీ దాన్ని లోపరహితంగా ముఖ్యంగా నిర్మించడంలో విఫలమవుతున్నారు. సో ఈ విషయంలో ముఖ్యంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులని ఆదేశించడం జరిగింది. నిన్న జరిపిన ప్రగతి సమావేశంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి వేగవంతంగా పూర్తి చేయడంతో పాటుగా క్వాలిటీ మెయింటెనెన్స్కి సంబంధించి ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం, ఏఐ టెక్నాలజీస్ని ఉపయోగించుకోవడం, అలాగే రియల్ టైం మానిటరింగ్ చేయడం, కోఆర్డినేషన్ రాష్ట్రాలు అలాగే ప్రాజెక్ట్ సంస్థలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వీటిని మానిటరింగ్ చేయడం, లోపాలు లేకుండా నిర్మాణ దశ నుంచే కఠినంగా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం నిర్మించగలుగుతాం అన్న విషయాల్ని అధికారులకి ప్రధాని నరేంద్ర మోదీ వివరిస్తూ కొంత ఘాటుగానే ఆయన వారితో మాట్లాడడం జరిగింది. ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు కడుతున్నాం, కానీ అయినా కూడా విమర్శల పాలవ్వాల్సి వస్తుంది. సో ఇకపై ఆ విధంగా ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. అలాగే ఆలస్యం అయితే కనుక ప్రజలకు అందాల్సిన సేవలు అందలేకపోతున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా కూడా వాటికి ప్రాజెక్టులకు సంబంధించిన ఫలాలు ప్రజలకు చేరకుండా పోతున్నాయి. కాబట్టి సో ఈ అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. క్వాలిటీ విషయంలో కానీ, వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తయ్యే విషయంలో కానీ సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకి సూచించడం జరిగింది. ఇకపై క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండబోదు. ఆ దిశగా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయన్న విషయాన్ని కూడా అధికారులకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఎస్ గోపి.